ఇక ఉప పాండవుల పూర్వజన్మగాథ చెబుతున్నాం విను. ఉప పాండవులు పెళ్లి కాకుండానే చచ్చిపోయారు. అది కూడా శిబిరంలో ఉండగా అశ్వత్థామ యొక్క మహాప్రభావం వల్ల అశ్వత్థామ కత్తితో వాళ్ళ నరికి అవతల పారేస్తే వాళ్ళు చచ్చిపోయారని కదా ఈయన అడిగాడు. ఎందువల్ల పెళ్లి కాకుండా వాళ్ళు చచ్చిపోయారు, అసలు వారి జన్మరహస్యం ఏమిటి అని జైమిని అడిగాడు. అందుకని ఈ ఆఖరి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కృతయుగంలో ఈ భూమండలాన్ని ఒక మహానుభావుడు పరిపాలించాడు. యవ్వని శాసనం బేడు సముద్రములకేడు గడగా ఎప్పుడు నిల్చు. ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఒక శాసనం చేశాడంటే ఈ సప్త సముద్రాలు సప్తద్వీపములతో కూడిన భూమండలంలో అందరూ శిరోధార్యంగా భావించారు. అంటే ఆయన శాసనాన్ని ఆనాడు ఎవ్వరూ ధిక్కరించలేదు. అదేదో బలాత్కార శాసనం కాదట, చేసి తీరాలి, లేకపోతే చంపుతాను, నరుకుతాను, ఉరిశిక్ష వేస్తాను అని ఆ మహారాజు అనలేదు. ఆయన నాయనలారా మీరు ఇలా నడుచుకోండి అని ఒక టముకు వేసినంత మాత్రం చేత ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల, భక్తి వల్ల, గౌరవం వల్ల ఆయన ఏమి చెబితే ప్రజలు అది చేశారు. ఆయన ఎవరికైనా దానం చెయ్యాలనుకుంటే ఇలా చూసేవట్టంతే. అలా చూడగానే అర్థమైపోయేది మంత్రులకి, ఓహో అవతల వాడికి ఆయన ఎంత ఇద్దాం అనుకుంటున్నాడు అని అవతల వాడికి అపార సంపదలు ఇచ్చి పంపేవారు. ఎవడైనా మహాపాపం చేసినప్పుడు ఆయన కన్ను ఎర్ర చేస్తే చాలు, అవతల వాడికి ఏ శిక్ష వెయ్యాలో మంత్రులు కనిపెట్టి దానికి తగిన శిక్ష వేసేవారు. అతడే మహానుభావుడు. రాజసూయం అనే మహాయాగం చేసినవాడు, నిత్య సత్య సమవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అన్నారు మార్కండేయ పురాణంలో. ఆయన హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడి వంటి మహానుభావుడు ఈ భూమండలంలో మరొకడున్నాడా అంటే లేడనే చెప్పాలి. నిత్యం సత్యం పలుకుతాడు ఆయన. సమవర్తితో సమానుడు ధర్మం విషయంలో. ధర్మాన్ని పాటించేటప్పుడు ఆయన యముడు లాంటివాడు. దానము చేస్తానని ఒక్కమారు మాటిచ్చాడంటే పొరపాటును కూడా ఆ మాట తప్పడు ఆయన. ప్రాణం పోయినా మాట తప్పని మహానుభావుడు ఆయన. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఈ భూమండలంలో తన దాతృత్వంతో, సత్యంతో, ధర్మంతో మహాప్రసిద్ధి పొందాడు. ఒకసారి స్వర్గంలో ఒక మహాసభ జరిగింది. ఆ మహాసభకి సాక్షాత్తు బృహస్పతి అధ్యక్షుడు. ఇంద్రుడు బృహస్పతిని అధ్యక్షుడిగా చేసి ఎక్కడెక్కడి భూలోకంలో ఉన్న బ్రహ్మర్షుల్ని, రాజర్షుల్ని, మహర్షుల్ని పిలిపించి ఒక మహాసభ చేశాడు. ఆ సభలో ఆయన అందరినీ ఒక ప్రశ్న వేశాడు ఇంద్రుడు. ప్రస్తుతం భూమండలాన్ని మీరు చూస్తున్నారు కదా, భూమిని చాలామంది పరిపాలించారు, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక ఆయన పరిపాలిస్తున్నాడు, భవిష్యత్తులోనూ ఇంకా చాలామంది పరిపాలిస్తారు. పరిపాలించి భూమిని పైకి స్వర్గానికి వచ్చిన వాళ్ళల్లో కానీ, ఇప్పుడు భూమిని పరిపాలిస్తున్న వాళ్ళల్లో కానీ ఇచ్చిన మాట తప్పనివాడు, సత్యం కోసం ప్రాణమర్పించేవాడు ఎవడైనా ఉన్నాడా? సత్యమే ప్రాణం, సత్యమే సమస్తం, సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే గొప్ప తపస్సు లేదు అని సత్య మహిమ చాటే మహానుభావుడు ఎవరు అని ఇంద్రుడు అడగగానే ఠక్కున వశిష్ఠుడు లేచాడు. లేకపోవటం ఏమిటింద్రా, ఈ భూమండలంలో నా శిష్యుడు అయోధ్యానగర చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఉన్నాడు. అంతటి సత్యనిష్టాగరిష్ఠుడు మరొకడు లేడు. పొరపాటును కూడా ఆయన అబద్ధమాడు. మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా మాట నిలబెట్టుకుంటాడు. సత్యమే ఆయన ఊపిరి, సత్యమే ఆయన తపస్సు అనగానే పక్కనున్న విశ్వామిత్రుడికి ఒళ్ళు మండిపోయింది. అందులో ఈ వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పచ్చగడ్డి మధ్యలో వేస్తే భగ్గమంటుంది. ఆ రెండు పార్టీలు, ఈ రెండింటికి మధ్యలో పొరపాటును కూడా పడదు. అందులో వశిష్ఠుడు ఏదంటే అది దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు విశ్వామిత్రుడు. కానీ వాళ్ళు జ్ఞానులండోయి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒకవేళ ఏదైనా వాళ్ళలో వాళ్ళకి వాదోపాదాలు వచ్చినా దానివల్ల లోకోపకారం చేస్తారు. వాళ్ళేం మూర్ఖులు కాదు. అందువల్ల విశ్వామిత్రుడు టక్కున లేచి, ఏమిటి ఈ హరిశ్చంద్రుడి సంగతి నాకు తెలియదా? ఒకానొకప్పటి హరిశ్చంద్రుడైతే కొడుకుని రక్షించుకోవడానికి కొంత తప్పుడు పని చేశాడు. అటువంటి హరిశ్చంద్రుడు నిజంగా సత్యమూర్తి అవుతాడా? కాదు. నీ శిష్యుడి మీద నీవు అతనికి పౌరోహిత్యం చేస్తున్నావు కాబట్టి అతని మీద ఉన్న వ్యామోహం వల్ల అలా పలుకుతున్నావు. ఈ హరిశ్చంద్రుడు సంపూర్ణమైన సత్యనిష్ట కలిగిన వాడు కాదు అన్నాడు విశ్వామిత్రుడు. అవునన్నాడు ఈయన, కాదన్నాడు ఆయన. అయితే నేను 1 సంవత్సర కాలం లోపు
ఆ హరిశ్చంద్రుణ్ణి అసత్యమాడేలా చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు ప్రయత్నించు, ఒకవేళ సంవత్సరం లోపు హరిశ్చంద్రుడి చేత అసత్యమాడేలా నువ్వు చేయలేకపోతే ఏం చేస్తావన్నట్ట. నా తపస్సులో ఉన్న శక్తి అంతా నీకు ధారపోసి లేదా హరిశ్చంద్రుడికి ధారపోసి నేను ఎందుకు పనికిరాని వాడిని ఆ హరిశ్చంద్రుడి యొక్క పాదుకలు నెత్తి మీద పెట్టుకు తిరుగుతాను, మళ్ళీ తపస్సు చేసుకుంటాను అన్నాడు. అంత పని వద్దులే, నీవు నిజంగా హరిశ్చంద్రుడి చేత అసత్యం ఆడించలేకపోతే నీ తపశ్శక్తి హరిశ్చంద్రుడికి ధారపోసి శరీరంతో స్వర్గానికి పంపిస్తే చాలు అని విశ్వామిత్రుడిని వశిష్ఠుడు సమర్థించి, ఒకవేళ హరిశ్చంద్రుడు అసత్యం ఆడితే నీవు చెప్పిన పని నేను చేస్తాను, నా తపశ్శక్తి నీకు ధారపోసేస్తానన్నట్ట. ఇద్దరూ అలా ప్రతిజ్ఞ చేసుకున్నారు. అప్పుడు నారదుడు పగపకానవి, మీరిద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు సరే, మధ్యలో హరిశ్చంద్ర చక్రవర్తికి మాత్రం ఏ కష్టం రాకుండా చూడండి అన్నట్ట. అలా అని ఏమి ఎరగనట్టుగా నారాయణ అంటూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు హరిశ్చంద్రుడిని ఏమైనా సరే అసత్యం ఆడించాలని శపథం చేశాడు కదా, అందుకని విశ్వామిత్రుడు భూలోకానికి వచ్చాడు. ఈ హరిశ్చంద్రుడు పరిపాలించే అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్న కేకారణ్యంలో ఆయనకు ఒక ఆశ్రమం ఉన్నది, కౌశికీ నదీ తీరంలో. ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఓ శిష్యుడికి నక్షత్రకుడని పేరు. వాడు జిడ్డులో పట్టుకుంటాడట, అందుకని వాడికి నక్షత్రకుడని పేరు పెట్టారు. వాడు అంత తేలిక కాదు, నక్షత్ర ప్రభావం చాలా గట్టిదండోయ్. ఆ ప్రభావం తెలియాలంటే ఈ మార్కండేయ పురాణం చివరిదాకా వినాలి. ఇందులో రేవతీ నక్షత్రంలో పుట్టి ఎంత ఇబ్బంది పడ్డారో ఒక కథ ఉంటుంది. కొన్ని నక్షత్రాల్లో కొన్ని ఘడియల్లో పుడితే ఇక వాళ్ళు తల్లిదండ్రుల్ని యావజ్జీవితం పట్టి పీడిస్తారు. అందుకే పూర్వం పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగరూకులై పెట్టండి అన్నారు. అంటే ఏమిటో చెప్పనా ఇప్పుడు మీకు. ఉదాహరణకి అనురాధ నక్షత్రంలో పుట్టాడు ఒకడు. నా, నీ, నూనె అనే అక్షరములతో పేరు పెట్టండి అంటున్నారే, అది ఉట్టి అబద్ధం. నాని, నూనె అంటే పేరుకు ముందు అక్షరం ఉండమని కాదు. అక్కడ నా అనేది ఒక బీజ అక్షరం. ఒక వ్యక్తి అనురాధలో పుడితే ఓం నాం అని ఆ నాని అక్షరమును ఉచ్చరించి వాడి చెవిలో, పిల్లాడి చెవిలో తర్వాత పేరు పెట్టమని. అది తెలియక వీళ్ళేమనుకుంటున్నారు, ఆ పంచాంగంలో ఉన్న అక్షరాలని నాని, నూనె అని. ఈ నూనె ఏమిటో కర్మ, గానుగు నూనె. ఈ నూనెతోటి పేరు పెట్టకూడదు. ఆ నూనె అక్కడ చూపించాలి. నూనె చాలా గొప్పది, దానం చేయమన్నారు, కానీ దాంతో అక్కడ పేరు పెట్టమని లేదు ఎవరు. అలాగే పేపోరారి చెత్త అంటే ఆ పే అనే అక్షరం ఎక్కడ దొరకకపోతే పేరు ఇక ఇష్టోతోటి పెట్టేయటం. కొన్నింటికి అసలు పేరు దొరకవండి. టీటో, టోపీట. అందుకని టీ టో అనే దాంట్లో టోతో ఏం పేరు పెడతారు? సంస్కృతంలో టో అనే అక్షరంతో ఒక పేరు చూపించుకొని చూద్దాం. అప్పుడు లేక ఏం చేశారు, ఈ మధ్యన అమెరికాలో అమ్మాయికి టోపీ రాణి అని పేరు పెట్టారు. ఇదేంటమ్మా ఈ పేరు ఏమిటి తల్లి, ఎవరికి టోపీ పెడతావు రాణి అన్న. అంటే ఆవిడంది, లేదండి మా ఇంట్లో వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళమ్మని అడిగాం. టో అనే అక్షరంతో పేరు పెట్టమని పంచాంగంలో ఉందిటండి, అందుకని టో అనే అక్షరంతో పేరు పెట్టడానికి ఆ పేరు దొరక్క టోపీ రాణి అని పేరు పెట్టారు ఇంట్లో వాళ్ళు. ఇంకేం పేరు పెడతారో తెలియదు. చాలా చిత్రంగా ఉండనమాట. ఆ డీ, డూ, డో, డే అనే అక్షరాలు 4 ఉంటాయి చూసారా మీరు, అవి ఉచ్చరించమని చెవిలో డి అని ఉచ్చరించి తర్వాత పేరు పెట్టు. అంతేగాని డి అనే అక్షరంతో సంస్కృతంలో పేరు లేవు కదా అని డీర్ లేక డియర్ అని పేరు పెడితే ఎప్పుడైనా అందరూ డియర్లు అని పిలుస్తారు, వెంటబడతారు ఈ పిల్లలు వెనకాతలు. ఎంత ఇబ్బంది అది. అది అసభ్యంగా ఉంటాయి ఆ పేర్లు. కాబట్టి ఈ రోజు నుంచే తెలుసుకోండి, ఈ నక్షత్ర ప్రభావం పోవడానికి ఈ అక్షరమును ఒక్కసారి చెవిలో ఉచ్చరించాలి, అప్పుడు పేరు పెట్టాలి. అలా ఈ అక్షరాన్ని బీజం కింద ఉచ్చరించకపోతే పిల్లలకి జాతక ప్రభావాలు నెత్తి మీద పడి వాడు కష్టాలు అనుభవిస్తారు. అందువల్ల మనం పిల్లలకి ప్రాయశ్చిత్తం చేసేటప్పుడల్లా, పేర్లు పెట్టేటప్పుడల్లా, నామకరణం చేసేటప్పుడల్లా ఈ పంచాంగంలో చెప్పబడిన ఈ అక్షరములను ఒక్కసారి చెవిలో బీజములుగా ఉచ్చరించాలి. అంటే అలాగా డి అని ఉందనుకోండి, ఓం డీం అనాలి. అప్పుడు తత్ప్రభావం పోతుందట. ఈ అక్షరం వెళ్ళి వాడి జాతక ప్రభావం కొంత తొలగిస్తుంది, పూర్తిగా కాదు. పూర్తిగా వాడి జాతకం మహర్జాతకం అవ్వదు, కానీ ఆ జాతక రీత్యా వాడు అనుభవించవలసిన కొన్ని భయంకర కష్టములు మాత్రం తొలగుతాయి. అది శాస్త్రం మనకి చెప్పినది. బృహస్పతి అంతటి వాడు తన యొక్క ఈ అధ్యాయంలో ఈ నక్షత్ర ప్రభావం, జాతక ప్రభావం, గ్రహ ప్రభావం, లగ్న ప్రభావాల గురించి చెబుతూ దీన్ని ఉచ్చరించండి అన్నాడు. కాబట్టి ఎందుకు చెబుతున్నాం మనం అంటే, ప్రతివాడు ఎంత గొప్పవాడైనా తాను ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ ప్రభావం కొంత అనుభవిస్తాడు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ నక్షత్రాలు జిడ్డులో పట్టుకుని వాడిని ఏడిపిస్తాయి. ఈ శిష్యుడు పట్టుకుంటే జిడ్డులో పట్టుకుంటాడని వాడికి నక్షత్రకుడని పేరెట్టారట. వాడు అసలు పేరు ఏమిటో కానీ విశ్వామిత్రుడు పెట్టాడు ఆ పేరు. గురువుగారులు అప్పుడప్పుడు నిక్నేములు పెడతారు. పాపం ఈ శిష్యుడికి నక్షత్రకుడని పేరు పెట్టాడు. వాడిని పిలిచి,
ఒరే ఏమైనా సరే హరిశ్చంద్రుణ్ణి సంవత్సరంలోపు అసత్యమాడేలా మనం చెయ్యాలి, చెయ్యకపోతే నా పరువు పోతుందిరా అన్నట్ట. వీడు లోపల గురువుగారికి అసలు పరువు ఉంటేగా అనుకున్నాడు. వీడు విచిత్రమైన శిష్యుడు, గురువుగారు అంటే నమ్మకం ఉంది, భక్తి ఉంది, అదే సమయంలో కాస్త గురువుగారిని అప్పుడప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి గొప్ప ప్రణాళిక వేశారు. దాని ప్రకారం ఏమైంది, హరిశ్చంద్రుడి రాజ్యానికి దగ్గరలో ఉన్న అరణ్యాలలో హఠాత్తుగా విశ్వామిత్రుడి యొక్క మంత్రప్రభావం వల్ల క్రూర మృగములు పెరిగిపోయాయి. భయంకరమైన సింహ శరభ జార్దోల గంధ గజ గవయ గండ భేరుండ చిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయమైనటువంటి ప్రాణులు పెరిగాయి. సింహాలు, పులులు, 8 కాళ్ళు కలిగిన శరభ మృగాలు, గండభేరుండ పక్షులు, అడవి పందులు ఇవన్నీ రెచ్చిపోయి నగరం మీద పడుతూ ఉంటే ఈ నగరంలో ఉన్న పౌరులు ఈ క్రూర మృగముల బాధ తట్టుకోలేక హరిశ్చంద్ర చక్రవర్తి దగ్గరకు వచ్చి చక్రవర్తి రక్షించు రక్షించు అన్నారు. ఏమిటన్నాడు ఆయన, హఠాత్తుగా క్రూర మృగాలు పెరిగాయి, ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర పచ్చి తొరకాళ్ళు పెరిగిపోయినట్టుగా ఈ క్రూర మృగాలు పెరిగాయి. క్రూర మృగములు పెరిగినప్పుడు వాటిని వేటాడి వాటిని సంహరించి మమ్మల్ని రక్షించటం మహారాజ ధర్మం. రక్షించమంటే ఆయన వాళ్ళని రక్షించడానికి కోదండం చేతబట్టి వేటకి వెళ్ళాడు. భయంకరమైన మృగాలను వేటాడాడు ఆయన. అలా వేటాడుతూ ఉంటే ఎంతలో హఠాత్తుగా 2 స్త్రీలు వచ్చారు. వాళ్ళు నల్లగా నిగనిగలాడిపోతున్నారు. మంచి అందమైన ముఖం బాగానే ఉంది, శరీరం మాత్రం నల్లగా ఉన్నది. వాళ్ళ చేతుల్లో ఓ చేతిలో కళ్ళు ముంత, ఓ చేతిలో గోమాంసం ఉంది. వాళ్ళు వచ్చి హరిశ్చంద్రుడికి ఎదురుగుండా ఆటలు ఆడడం మొదలెట్టారు. ఎవరైనా ఆటలు పాటలు ఆడితే అలాంటి వాళ్ళకి ఏదో కానుక ఇవ్వటం రాజుగారి కర్తవ్యం. అందుకని రాజుగారు వాళ్ళిద్దరిని పిలిచి, అమ్మాయిలు మీరు మాతంగ కంజలని అర్థమైంది, చండాల కంజలని, చాలా సంతోషం, మీ గానాలతో నృత్యాలతో నన్ను ఆనందపెట్టారు. జనములు నేర్చిన విద్యలు జననాథుని ఎదుట ప్రదర్శించాలి, ప్రదర్శించాక జననాథుడు సత్కరించాలి, ఇది రాజ్యధర్మం. అందుకే మీకు నేను కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను, మీకేం కావాలో కోరుకోండి అన్నాడే. మేము కోరిన కానుకలు ఇవ్వాలి మహారాజా అనగానే మీరు అడిగిన ఏ ఆభరణములైనా ఇస్తానన్నాడు ఆయన. ఆయన చాలా తెలివైన వాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఇచ్చే ఈ భౌతికమైన ఆభరణాలు మాకు అక్కర్లా, స్త్రీకి ఆభరణం భర్త, నువ్వే మా భర్త అయ్యి మమ్మల్ని పెళ్లి చేసుకో అన్నారట వాళ్ళు. ఆయన పక్కపక్కనవి నేను ఆభరణములు నగలిస్తానన్నాను, అంతేగాని నన్నిస్తాననలేదు. నేను కఠోర నియమం కలిగిన వాడిని, ఏకపత్ని వ్రతుణ్ణి. మహానుభావుడు పరమదాత శిబి చక్రవర్తి, ఆ శిబి చక్రవర్తి యొక్క ఏకైక పుత్రిక శైబ్య, అందుకే శిబి కూతురు కనుక శైబ్య అంటారు. ఆవిడకే చంద్రమతి అని పేరు. ఆవిడ్ని ఏదో శుభముహూర్తంలో నాకు ఇచ్చి పెళ్లి చేశాడు శిబి. నేను అప్పుడే వాగ్దానం చేశాను, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి ఉంటాను, పరస్త్రీ కేసి కన్నెత్తి చూడనని. కాబట్టి నేను ఏకపత్ని వ్రతుణ్ణి వివాహం చేసుకోను అన్నాడు. దాంతో వాళ్ళు నాన్న అని ఏడుస్తూ పరిగెత్తారు. ఈయన తెల్లబోయి ఈ నాన్న ఎవడరా బాబు అనుకుని అయినా తన దారిన తాను వేటకు వెళ్ళబోతూ ఉంటే సరిగ్గా పక్కనే దాక్కుని ఉన్నాడు విశ్వామిత్రుడు. ఇదంతా ఆయన కుట్రే కదా, కుట్రంటే ఈయన పరీక్షించడం అనుకోండి. ఈ లౌకిక ప్రాణులు చేసేవాటి కుట్రలు అంటారు, మహాత్ములు చేసేవి లోకశ్రేయస్సు కోసం గొప్ప గొప్ప సత్కర్మలు, అదొక గొప్ప పరీక్ష. విశ్వామిత్రుడేమి క్షణికోద్రేకంతో ఇతరులను పాడు చేసేవాడే కాదు, అసలు విశ్వామిత్రుడే లేకపోతే హరిశ్చంద్రుడు ఇంత గొప్పవాడు అయ్యేవాడు. మరి మహాత్ములు వాళ్ళు పుటం పెడతారు. బంగారాన్ని బాగా అగ్నిలో కాలిస్తేనే అందులో ఉన్న చెత్త పోయి అది గొప్ప నగ అవుతుంది. బంగారం ఏ విధంగా కొలిమిలో కాలితే శుద్ధి అవుతుందో మహాత్ముల యొక్క పరీక్ష తట్టుకుంటే శిష్యులు కూడా గొప్పవాళ్ళు అవుతారు. అందుకని ఆయన పరుగునొచ్చి ఏమి తల్లుల్లారా ఏడుస్తున్నారని అనగానే, ఈ చక్రవర్తి మేము ఏం కోరినా ఇస్తానన్నాడు, మేము పెళ్లి చేసుకోమన్నాం, కుదరదని వెళ్ళిపోతున్నాడు అనగానే విశ్వామిత్రుడు ఆగు హరిశ్చంద్ర ఎక్కడికి వెడుతున్నావు అన్నట్ట. వెంటనే హరిశ్చంద్రుడు వినయంగా నమస్కరించి, మహాత్మా తమరు ఎక్కడున్నారా? వేదం ఒక చేత, ధనుర్వేదం మరొక చేత, తపస్సు శిరస్సు మీద పెట్టుకు తిరుగుతారు. పూర్వం మీ కుడి చేతిలో వేదం ఉండేది, ఎడమ చేతిలో ధనుస్సు ఉండేది, తపశ్శక్తి శిరస్సులో ఉండేది. నీ తపశ్శక్తి నాకు తెలుసు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహాత్ముడివి. అటువంటి నిన్ను చూచి నా జన్మ ధన్యమయ్యింది, నా శరీరం పులకించింది అని అమాంతంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ నమస్కారానికి వెళ్ళే మరి నా కుమార్తెలకు నువ్వు వాగ్దానం చేసావు, మరి ఎందుకని పెళ్లి చేసుకోవటం లేదన్నాడు ఆయన. మహాత్మా నీకు తెలియందేముంది, నేను వాళ్ళకి ఆభరణములు ఇస్తానన్నాను, అంతేకాని ఏమడిగితే అది ఇస్తాననలేదు. ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, అందువల్ల నేను పరస్త్రీ కేసి చూడను.
అందులో ఈ చండాల స్త్రీలని ఈ అడవిలో తిరిగేటటువంటి వాళ్ళని ఇప్పుడు వివాహం చేసుకోవడం అధర్మం కూడాను. వారు అడిగితే ఏదైనా ఇస్తాను, రాజ్యమైనా ఇస్తానన్నాడు. ఓయ్ హరిశ్చంద్ర, ఇంత చదువుకున్నావు, ఆ మాత్రం బుర్రలేదా? ఆభరణాలు నువ్వు ఇస్తానన్నావు, స్త్రీకి ఆభరణం భర్త, అందుకే వాళ్ళు అలా కోరారు. వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏమిటి? వీళ్ళు ఎంత అందగత్తెలు, పైగా వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా తపశ్శక్తి నీకు ధారపోస్తాను, తపశ్శక్తి నీ దగ్గరికి అయాచితంగా వచ్చిందంటే నువ్వు స్వర్గాన్ని జయించవచ్చు అన్నాడు ఆయన. అప్పుడు హరిశ్చంద్రుడు ఏమన్నాడు తెలుసా? బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు అద్భుతమైన పద్యం రాశారు. అరయన్ వంశము నిల్పనే గద వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం విప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండు పుట్టెల్ వయఃపరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయంబునన్ వర్ణ సంకరపుం బెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబునన్ కౌశిక. అసలు పెళ్ళి ఎందుకు అంటే వివాహం వంశము నిలపడానికి. అందులో మంత్రాలు చెబుతారు. వంశము నిలబెట్టుట కొరకు మీ ఇద్దరూ ఈ రోజు నుంచి వివాహం అనే ఒక బంధముతో ఏకమవ్వండి, భార్యాభర్తలు అవ్వండి. అంటే పెళ్ళి అనేది వంశం నిలబెట్టడానికి. ఈ వంశం ఇక్కడికి ఆగిపోకూడదు. ఈ తర్వాత మళ్ళీ పిల్లలు రావాలి, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు వెళ్ళాలి. అందుకే ఎవడైనా వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులు బాధపడితే వాడికి ప్రాయశ్చిత్తం లేదు, నరకానికి పోతాడు. అయితే సన్యాస దీక్ష చిన్నప్పుడైనా పుచ్చుకోవాలి, లేదా వివాహం చేసుకుని తల్లిదండ్రుల్ని ఆనందపెట్టాలి. ఆ తర్వాత వార్ధక్యంలో మళ్ళీ సన్యాసం పుచ్చుకోవాలి. అంతేకాని ఏదో క్షణికోద్రేకంతో తల్లిదండ్రుల్ని ఏడిపించి పెళ్లి చేసుకోకుండా ఉంటే వాడి వల్ల వంశం ఆగిపోతుంది కనుక అటువంటి వాడు 7-14 తరములను పాడు చేస్తాడు. ఈ పాడు చేసిన పాపం వల్ల వాడు ఎప్పటికీ తరించట. వాడికి వచ్చే నష్టాలు చెప్పుకొచ్చారండి నిజంగాను. అలాంటి వాడికి ఎన్ని నరకాలు వస్తాయో రాబోయే జడోపాఖ్యానంలో చెప్పారు. అందుకే తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, వినకపోతే ప్రమాదం. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల తాత్కాలికంగా తనకేదో ఆనందం అనిపిస్తుంది, కానీ శాశ్వతంగా అది కష్టం. ఇటువంటి కొడుకు ఏడిపించినప్పుడు తండ్రి ఏం చెయ్యాలి? ఈ కొడుకు పెళ్లి చేసుకోకుండా వంశాన్ని ఆపివేస్తే, పాడు చేస్తే అప్పుడు తండ్రికి తల్లికి కూడా నష్టమే కదా. అప్పుడు ఆ తల్లిదండ్రులు తాము బ్రతికొండగా 7 పర్యాయములు భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేయించుకోవాలట. ఈ సప్తాహాల ఫలితంతో వాళ్ళకి పుత్రుడి వల్ల దోషం ఉండదు. అప్పుడు అటేడు తరాలు వచ్చేటటువంటి ప్రజలు నాశనం కాకుండా ఉంటారు. ఇన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. కలియుగంలో మనం పట్టించుకోవట్లేదు కాబట్టే అనేక విచిత్ర జన్మలు వస్తున్నాయి, అనేక రకాల రోగాలు వస్తున్నాయి, అనేక దుఃఖాలు వస్తున్నాయి. ఇవేమీ తెలియక అయ్యో నేనేదో దేవుడికి దండం పెట్టాను, నాకు ఎందుకు కష్టం తొలగట్లేదు అంటున్నాం. కానీ అవతల వాడు చేసిన పాపం పోవద్దటండి. ఇప్పుడు బట్ట ఇంట్లోనే పెట్టి దాన్ని మసిపోవడం లేదంటే, మన వస్త్రానికి ఒక మసి అంటుకుంది, మలినం అంటుకుంది, మురికి అంటుకుంది. ఈ మురికి పోవాలంటే దీన్ని ఉతకాలి, అప్పుడు ఆ మురికి పోతుంది. దీన్ని పక్కనే పెట్టి అయ్యో కుర్చీలో పెట్టానండి మీ పంచే, అయినా ఆ పంచుకున్న మురికి పోవట్లేదు అంటే ఎలా పోతుంది అది? ఈ మురికి పోవాలంటే చింతవరికితో 4 వాదాలి, ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి వివాహము అంటే వంశమును నిలబెట్టుట కొరకు, వంశము నిలపడానికి వివాహం. అటువంటి వివాహం ఎప్పుడో జరిగింది. ఒక సత్పుత్రుడు పుట్టాడు. 6 ఏళ్ళు వాడికి నిండి 7వ ఏడో 8వ ఏళ్ళలోకి అడుగు పెడుతున్నాడు. వాడు నా వయస్సు మార్పు వస్తోంది. ఈ సగం వయస్సు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాయంలో ఈ వయస్సులో ఈ వర్ణ సంకరపు పెళ్ళి నా నెత్తికెందుకు చూడతావు? నా వల్ల కాదు బాబోయ్ కౌశిక అన్నాడు. నా కుమార్తెలు ఏడుస్తున్నారు కాబట్టి అయితే పెళ్లి చేసుకో, లేదా వాళ్ళు అడిగినంత సొమ్మైన ఇయ్యి అన్నట్ట. ఇస్తాను మహానుభావ, పెళ్లి చేసుకోవడం ఒకటి తప్ప ఇంకేదైనా నేను ఇస్తాను, ఏం కావాలి మీరు కోరుకోండి అన్నట్ట. అయితే కోరుకుంటున్నాను, మళ్ళీ తప్పకూడదు సుమా, తప్పనండి, అయితే నీ రాజ్యం అంతా నాకు ఇచ్చే అన్నాడు ఆయన. ఇచ్చేస్తున్నాను, ఈ పంచభూతాల సాక్షిగా నా రాజ్యం నీది అన్నాడు. రేపు వచ్చి పట్టుకుపోండి అన్నట్ట. ఇక్కడే ఈ హరిశ్చంద్రుడు ఒక చిన్న విషయం మర్చిపోయాడు. అంతకు కొద్ది రోజుల క్రితమే ఈ విశ్వామిత్రుడు నేను రాజసూయమని ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞమునకు 10 కోట్ల బంగారు నాణాలు కావాలన్నాడు. యాక్చువల్గా మార్కండేయ పురాణం ఏం చెప్పిందంటే 10 కోట్ల బంగారు కాసులు అడిగాట. ఇస్తానన్నాడు ఆయన.
అయితే ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు నీ దగ్గర ఎట్టే పెట్టు, నేను ఏదో ఒకనాడు నీ దగ్గరకు వస్తాను, వచ్చినప్పుడు ఆ 10 కోట్ల బంగారు నాణాలు నాకు అన్నాడు ఆయన. అది ఆయన పుచ్చుకోకుండా ఈయన దగ్గర ఎట్టే పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు, రాజ్యం ఇమ్మన్నాడు. ఇచ్చేటప్పుడు ఆ 10 కోట్ల బంగారు నాణములతో కలిపి అనలేకపోయాడు, మర్చిపోయాడు ఆయన. కాబట్టి ఆ పాత బాకి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు రాజ్యం అంతా పుచ్చుకున్నాడు ఆయన. మరునాడు ఉదయమే వచ్చేట రాజుగారి సింహాసనం మీద కూర్చునుండగా విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. రాగానే వినయంగా లేచి నిలబడి, నేను నిన్న మీకు అడవిలో పంచభూతముల సాక్షిగా ఇస్తానన్న రాజ్యం ఇస్తున్నాను రెండని తన సింహాసనం మీద కూర్చోబెట్టి, ఆయన కాళ్ళు బంగారు పళ్ళెంలో పెట్టి, భార్య నీళ్లు పోస్తూ ఉండగా కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని చేతిలో దానధార పోసి, మొత్తం నా రాజ్యం అంతా నీకు ఇస్తున్నాను, కానీ దేవబ్రాహ్మణమాన్యముల్ విడిచి, రెండింటిని మాత్రం ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. దేవబ్రాహ్మణమాన్యములు విడిచి, దేవాలయం సొమ్ము ఇవ్వడానికి లేదు. నా రాజ్యం ఇచ్చేస్తున్నాను కదా అని శారదా పరమేశ్వరి దేవస్థానం భూములు ఇవ్వడానికి లేదు. గోవులు సొమ్ము ఇవ్వడానికి వీల్లేదు. ఈ బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు వాటిని విడిచిపెట్టి దేవతలు, బ్రాహ్మణులు, గోవులకి సంబంధించిన సొమ్ము మాత్రం తప్పించి తక్కినది నీకు ధారపోస్తున్నాను, రాజ్యం అంతా నువ్వు వేలుకో అన్నట్ట. అమ్మయ్య పుచ్చుకుంటున్నాను అన్నాడు ఆయన. పుచ్చుకుంటున్నాను అనగానే వెంటనే నక్షత్రకుడు వచ్చి, రాజ్యం ఆయనకి ఇచ్చావుగా, ఇంకా నెత్తి మీద కిరీటం ఏమిటి, తీసేయి అన్నట్ట. వెంటనే ఆయన కిరీటం తీశాడు. కిరీటమే కాదు, ఈ కట్టుకున్న గొడ్లు కూడా రాజవస్త్రాలే. నువ్వు, నీ భార్య, నీ కుమారుడు కట్టుకున్న జిగేల్మంటున్న ధగధగలాడుతున్న పవిత్ర వస్త్రాలన్నీ తీసి అడవుల్లోకి పోవాలి. ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ఈ రాజ్యం ధారపోసాక ఇంక ఈ రాజ్యంతో మీకేం సంబంధం లేదు. ఒక భూమిని ఎవరికైనా ఇచ్చాక ఇంకా ఆ భూమిలో ఉండకూడదు, మీరు వేరే రాజ్యానికి పండి. వెంటనే నారచీరలు కట్టుకోండి అన్నట్టు ఆయన. నారచీరలు తెప్పించారు. ఈయన తాను, తన భార్య, తన పిల్లవాడు కూడా ఉన్న నగలన్నీ తీసి అన్నీ ఆయనకి ఇచ్చి విశ్వామిత్రుడికి నారచీరలు కట్టుకున్నారు. కట్టుకున్నాక ఇక ఈ ప్రజలు చూడండి బాబు ఎంత బాధపడిపోయారో. రాజుగారంటే వాళ్ళందరికీ ప్రాణం కదా. వణికిపోయి, మహాత్మా ఎంతకాలం నీ పరిపాలనలో సుఖంగా ఉన్నాం, మాకు తండ్రి తెలియదు, తండ్రి క్రియ మమ్మునందర తండ్రుల మర్రపించి నీవు ధరనేయలన్ తండ్రుల మర్రచితి వెల్లరము. తండ్రి కంటే ఎక్కువగా ప్రేమగా నువ్వు మమ్మల్ని ప్రేమగా పెంచావు, పెద్ద చేసావు. రాజు అంటే తండ్రితో సమానమని ఇంతకాలం మేము సుఖంగా ఉన్నాం. నీ పరిపాలనలో కడుపులో చల్ల కదలకుండా బతికాం. నువ్వు తండ్రిని మరిపించావు, నువ్వే తండ్రి అని మేమనుకున్నాం. ఇప్పుడు నువ్వు అడవికి పోతున్నావు, ఈ రాజ్యం వదిలిపోతున్నావు, మమ్మల్ని దుర్మార్గుడి పాలవారేసావు. ఇది విశ్వామిత్రుడు వింటూ ఉండగా, ఈయన అసలే కోపిష్టివాడు. ఇటువంటి వాడి పరిపాలనలో మేము పొరపాటున కూడా ఉండలేము. ఈ విశ్వామిత్రుడు ఎటువంటి వాడు, విశ్వామిత్రుని ఉద్యద్వైశ్యానర సదృశమూర్తి వైభవు. ఎవరైనా అసలు ఒక వ్యక్తి ముఖం మీద ఇంత దారుణంగా అంటే అవతలాడి గోడు మండదా? ఈ విశ్వామిత్రుడికి నువ్వు మమ్మల్ని అంటగట్టి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు. ఈ విశ్వామిత్రుడు ఉద్యద్వైశ్యానర సదృశమూర్తి, బాగా భగ మండుతున్న అగ్నిహోత్రుడు లాంటి వాడు. ఎప్పుడు ధుమధుమే, దిక్కుమాలిన కోపం, ముక్కు మీద ఉంటుంది కోపం. ఈ కోపిష్టివాడిన, ఈ కోపంతో కూడిన ఈయన మండుతున్న అగ్ని లాంటివాడు. ఈ అగ్నిహోత్రం దగ్గర మేము ఉండలేం బాబోయ్. అగ్నిహోత్రం దగ్గర ఉంటే ఒళ్ళు మండుతుంది, వీడి దగ్గర ఉంటే మా శరీరమే కాలిపోయేటట్టుంది. మేము నీతో వచ్చేస్తాం, ఎక్కడ నువ్వు ఉంటే అక్కడే ఉంటాం. నువ్వు మమ్మల్ని ఏం పోషించక్కర్లేదు, నీ కూడా వచ్చి అవసరమైతే నీకు కూడా 2 పళ్ళు ఇస్తాం, ఆకులు తింటాం, మా బతుకు మేము బతుకుతాం, మమ్మల్ని నీతో రాని మహానుభవ అని జనమంతా హరిశ్చంద్రుణ్ణి, ఆయన భార్యని, పిల్లవాడిని అనుసరించి పిల్లలతో, పాపలతో, పశువులతో వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఒళ్ళు మండిపోయింది విశ్వామిత్రుడికి. ఏమయ్యా, అసలు ఇది ఏమన్నా ధర్మమా? నువ్వు రాజ్యమా నాకు ఇచ్చింది, లేక కేవలం ఈ భవనాలేనా? రాజ్యం అంటే ఏమిటి? భవనాలతో, అగ్రహారములతో, గ్రామములతో, ప్రజలతో కూడినది. ఉట్టి భవనాలు, ఈ ఏనుగులు నాకు అంటగట్టి ప్రజలందరినీ నీ వెంట పట్టుకుపోతావా? ఈ ప్రజలు, ఈ మంత్రులు, సేనాధిపతులు అందరూ నీతో వస్తే ఇది శ్మశానంతో సమానం. నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పుతావా? లేక వీళ్ళందరినీ వెనక్కి మరలుస్తావా? లేదా అసత్యం ఆడాన్ని ఒప్పుకుంటావంటే నవ్వులాటకు కూడా నా నోటు నుంచి అసత్యం రాదు. నేను మాట ఇచ్చాను, రాజ్యం ఇచ్చేస్తానని. రాజ్యం అంటే అందులో ఉన్న ప్రజలు, అందులో ఉన్న సమస్తం అని అర్థం. కాబట్టి ప్రజల్ని వెనక్కి పంపుతాను అని. ప్రజలారా, ఈ విశ్వామిత్రుడు మహాత్ముడు,
ఒకప్పుడు సుక్షత్రియుడు వశిష్ఠుని మీద పట్టుదలతో మహాతపస్సు చేసి చిట్ట చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉంటారు. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడే ఉండండి, నా వెనక వచ్చేవాళ్ళు నన్ను చంపినంత పాపం చేస్తారు, ఆయన్ని విడిచిపెట్టి రాకండి, నాకు అసత్య దోషాన్ని అంటగట్టకండి అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే వాళ్ళు ఏం చేయలేక వెనక్కి మరలేరు. పాపం ఎంతో ఏడ్చారట, ఆయనంటే అంత ప్రాణం కనుక. ఇప్పుడు ఈయన చూసావు విశ్వామిత్ర, వీళ్ళంతా వెనక్కి మరలేరు, ఇప్పుడు నేను వెళ్ళవచ్చునా అన్నాడు. వెళ్ళు, కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోయావు. క్రతుదక్షిణకు ప్రతిశ్రుతము చేసిన అర్థమీక నీవెక్కడికే గెదనుడు, నిఖిల రాజ్యంబును నీక ఇచ్చినవాడ, దేహత్రయము నాకు త్రిక్కయున్నదింతియ, పొమ్ము ఇప్పుడేమియు పెద్దలేదనుటయు అలిగి సంయమి, ధనమునకెన్ని నాళ్ళెడగొనియదు చెప్పుమంతలో సవరింపకుండిన శాపమిత్తునని వడవడవడకుతునతడు మ్రొక్కి, ఒక్క నెల సైపవే కృప ఉల్లసిల్ల అంత నీయప్పు తీర్చెద, శాంతి బొందుమనిన వాని ప్రీతి దీవించి అరుగుమనియే. ఇప్పుడు విశ్వామిత్రుడు తీరా ఈయన వెళ్ళబోతుంటే, ఏమయ్యో ఇచ్చిన మాట తప్పి అడవికి పోదాం అనుకుంటున్నావా, నువ్వెంత కపటివి, మోసగాడివి, వంచకుడివి, అసత్యవాది అనుకోలేదనగానే, ఇదేంటండి సత్యం పలికి అన్నీ మీకు ఇచ్చాను, ప్రజల్ని మీతో పంపాను కదా అన్నాడు ఆయన. ఒకానొకప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి రాజసూయాగం చేస్తాను, ఆ క్రతువుకి దక్షిణ కావాలని అడిగాను. క్రతుదక్షిణకి ఇస్తానన్న ఆ సొమ్మేది, దక్షిణ ఇస్తానని మాట ఇచ్చి సొమ్ము ఇవ్వకుండా పారిపోవడం తప్ప కాదా అనగానే ఈయన తెల్లబోయి, ఇందులో ఇది ఉందని నాకు తెలియదండి, రాజ్యం అంతా మీకు ఇచ్చేశాను కదా, ఇప్పుడు రాజ్యం తప్ప నా దగ్గర ఏముంది, ఉన్నదంతా మీకే ఇచ్చాను, కోశాగారం అంతా మీకే ఇచ్చేశాను, ఇక మా దగ్గర 3 దేహాలు ఉన్నాయి, ఎవరు, నేను, నా భార్య, నా పిల్లాడు, దేహత్రయము నాకు త్రక్కి ఉన్నది, కేవలం నా దగ్గర మిగిలింది ఈ 3 శరీరాలే, ఎక్కడి నుంచి డబ్బు తెస్తాను, నా దగ్గర ఏం లేదు కదా అంటే, లేకపోతే అసత్యం ఆడానని ఒప్పుకో, లేదా ఆ మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకో, అసత్యం ఆడానని ఒప్పుకుంటావా, క్రతువుకి ఇస్తానని డబ్బు ఇస్తావా అన్నట్ట. ఇందులో ఈ మతలబు ఉంటుంది, ఈ తిరకాసు ఉంటుందని ఆయన పాపం ఊహించలేదు కదా. ఇప్పుడు తెల్లబోయి అసత్యం పొరపాటున ఆడను, అసత్యం ఆడాలనుకుంటే ఇంత గందరగోళం ఎందుకు, ప్రాణం పోతే పోవచ్చుగాక, సత్యమే నాకు ధర్మం, సత్యం కంటే నాకు వేరే ప్రాణం లేదు, సత్యం కంటే వేరే సొమ్ము లేదు, సత్యం కంటే వేరే అసలు నాకు మరొక అభిప్రాయము లేదు. ఏమైనా ఇప్పుడు ఇది ధర్మమో అధర్మమో, నువ్వు అడిగావు, క్రతువుకి ఇస్తానన్న సొమ్మిస్తాను, ఇచ్చి తీరతానన్నట్ట. నన్ను అడవికి వెళ్ళని, వెళ్ళిన తర్వాత ఏదో సమయంలో ఇస్తానంటే, ఎన్నాళ్ళు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అడవికి, నీ చుట్టూ నేను తిరగనా, నువ్వు ఎక్కడున్నావో ఎక్కడ వెతుకుతాను, నువ్వంటే మహారాజువు కనుక నీకు గూఢచారులు ఉంటారు, ఎక్కడున్నావో ఏమిటో అన్నీ వెతికించుకునేవాడివి, ఎవరినైనా వెతకాలనుకుంటే నీ గూఢచారులు వెళ్ళి వాడు పలానా చోట ఉన్నాడని చెబుతారు, నాకంత ఓపిక లేస్తుమా. కాబట్టి నువ్వు ఒకసారి వెళ్ళిపోతే హరిశ్చంద్రుడు ఎక్కడున్నాడో, నాకు ఇస్తానన్న 10 కోట్లు ఇస్తాడో ఎవడో అని నీకోసం వెంపర్లాడడం, తిరగడం, వెతకడం, ఇవి నాకు కష్టం అవుతాయి. కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు, ఎంతకాలం కావాలి నీకు అన్నట్ట. అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా, ఒక్క నెల సయీపవే అన్నట్ట. ఒక్క నెల్లాళ్ళు నాకు గడువెయ్యి, నెల్లాళ్ళు ఓపిక పట్టు, ఈ మాసంలోపు నేను ఏదో రకంగా నీ సొమ్ము నీకు చెల్లిస్తాను, అది కూడా పవిత్రమైన వారణాసి క్షేత్రానికి ఇప్పుడు పోతున్నాను, ఆ వారణాసికి వెళ్ళేలోపు కానీ వారణాసిలో కానీ చెల్లిస్తాను అనగానే, ఏమో నువ్వు వారణాసికే వెడతావో, అడవిలో ఎక్కడైనా రహస్యంగా దక్కుంటావో, నిన్నెవడు నమ్మాడు, నీకు అనుక్షణం అప్పుంది అని గుర్తు చేయడానికి ఇదిగో ఈ నక్షత్రకుణ్ణి నా శిష్యుడిని పంపిస్తున్నాను, ఈ నెల్లాళ్ళు మా శిష్యుడిని జాగ్రత్తగా చూసుకోవాలి, అడవిలో నీ ప్రాణం కంటే ప్రాణంగా ఆయన చూసుకోవాలి, క్రూర మృగాల బాధ లేకుండా చూడాలి, వేళకి ఎంత అన్నం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఆయన పడుకోవడానికి పరుపు ఇవ్వాలి, నువ్వు ఎండలో పడినా ఆయనకి మాత్రం ఏసీ రూమ్ ఇవ్వాలి, జాగ్రత్త సుమ అనగానే జాగ్రత్తగా చూస్తానండి అన్నట్ట. ఈ నక్షత్రకుణ్ణి వెంట పెట్టుకుని పరమపూజ్యుడు హరిశ్చంద్రుడు భార్యా సమేతంగా పుత్ర సమేతంగా అరణ్యంలోకి వేసి బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే ఎంతలో విశ్వామిత్రుడు, ఏయ్ చంద్రమతి ఆగు అన్నాడు. ఆవిడ ఆగింది. ఏది తీరా బయలుదేరుతుంటే, ఏమమ్మా ఎంత మోసమా,
నువ్వు అడవికి వెళ్ళేటప్పుడు నారచీరలు కట్టుకోవాలి, నారచీరలతో పాటు ఆభరణాలు తీయాలి. నీ జడలో ఎంత పెద్ద చూడామణి ఉన్నది, ఈ చూడామణి చాలా ఖరీదైంది, ఈ మణి కూడా ఎత్తుకుపోదామనే. మెడలో మంగళసూత్రం గొలుసు తప్ప ఇంకేది ఉండకూడదు నీ దగ్గర. ఏది ఆ జడలో ఉన్న చూడామణి తీయకుండా వెళ్ళిపోతావా అని చేతిలో ఉన్న దుడ్డుకర్రతో వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాట చంద్రమతిని. ఆవిడికి పైన పాపం చర్మం లేచిపోయింది. సుకుమారి, శిబి చక్రవర్తి కూతురు, హరిశ్చంద్ర చక్రవర్తి పత్ని, అంతఃపురం తప్ప బయటికి రాని మహాత్పురాలు. ఆ కోమల శరీరం మీద ఈ కర్ర తగలగానే ఒక్క దెబ్బకి రక్తం చివ్వున పైకి లేచి కింద పడి స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో విశ్వేదేవతలను ఉన్నారు. వాళ్ళు 5. మీరు ఎప్పుడో వినే ఉంటారు పితృకార్యంలో విశ్వేదేవతా స్థానం అంటారే. ఈ విశ్వేదేవతలు మొత్తం 5 ఉంటారు. 5 ఒక్కళ్ళలోకి ఆవాహన చేస్తున్నాం మనం. భోక్తగా కూర్చున్న ఆయనలోకి విశ్వేదేవతలను ఆవాహన చేస్తున్నామంటే 5 ఉన్నారని అర్థం. ఈ 5 పంచప్రాణములకు నిలయం. ఈ విశ్వేదేవతలు ఆ సమయంలో అక్కడికి వచ్చారు. ఈ దౌష్ట్యం చూశారు. విశ్వామిత్రుడు చంద్రమతి వీపు మీద బలంగా కొట్టడం చూశారు. వాళ్ళకి చాలా బాధ కలిగింది, మండిపోయింది వాళ్ళకి. ఏమిటిది? కృతయుగంలో కలియుగమా? హరిశ్చంద్ర చక్రవర్తి భార్యని, ఒక పరమ పవిత్రురాల్ని ఈ మూర్ఖుడు కొట్టేస్తున్నాడు అని పళ్ళు పటపట కొరికి, ఒరే విశ్వామిత్ర, నువ్వు నిజానికి విశ్వానికి అమిత్రుడివిరా అన్నారట. విశ్వ అమిత్ర అంటే విశ్వమునకు శత్రువు అని అర్థం. అమిత్రుడు అంటే మిత్రుడు కానివాడు. నువ్వు విశ్వానికి శత్రువువిరా, లేకపోతే ఈ సుకుమారిని, ఈ రాజస్త్రిని కొడతావా? విశ్వామిత్ర సుపాపోయం లోకాన్ కాన్ సమవాప్స్యతి ఏనాయం యజ్జనాం శ్రేష్ఠ స్వరాజ్యాదవరోపిత. ఈ విశ్వామిత్రుడు పరమపాపాత్ముడు. వీడు ఏ నరకానికి పోతాడో ఊహించడానికి కూడా అలవి కాకుండా ఉన్నది. తప్పక ఈ విశ్వామిత్రుడు కుంభీపాకము, రౌరవము, మహారౌరవము వంటి నరకాలు పట్టిపోతాడు. వీడు నాశనం అయిపోతాడు. వీడి పితృదేవతలంతా నాశనం అయిపోతారు. ఎందుకంటే హరిశ్చంద్రుడు మహాయజ్ఞాలు చేసిన పుణ్యాత్ముడు. ఆ యజ్ఞంలో సోమపానం మేము చేశాం. ఈ మహాత్ముడు హరిశ్చంద్రుడు యజ్ఞములు చేసినప్పుడు ఆ యజ్ఞములలో ఉన్న హవ్యాన్ని, ద్రవ్యాన్ని స్వీకరించడానికి దేవతలంతా వచ్చారు. ఆ దేవతల్లో మేము ఉన్నాం. మాలాంటి దేవతలందరికీ ఆనందం కలిగించి యజ్ఞభాగం కల్పించిన పుణ్యాత్ముడిని ఏడిపిస్తావా? ఆ పుణ్యాత్ముడి భార్యను కొడతావా? ఒరే నీకు నరకం తప్పదరా దుర్మార్గుడా అని తిట్టకూడని 4 తిట్లు తిట్టారు. దాంతో విశ్వామిత్రుడు ఆగ్రహించాడు, పళ్ళు పటపట కొరికాడు. శశాపతాన్ మనుష్యత్వం సర్వే యూయం అవాప్స్యథ ప్రసాదితిశ్చ తైః ప్రాహ పునరేవ మహాముని. వెంటనే ఏమని శాపం పెట్టాడు? వీరు మానవులై పుట్టండి, మానవులై పుట్టి పెళ్ళి పెటాకులు లేకుండా దుర్మరణం పాలవ్వండి అని చెప్పించాడు. అంతలోనే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అయ్యయ్యయ్యయ్యో, మేము పొరపాటు చేసామండి, మీరు మహాత్ములు, ఈ హరిశ్చంద్రుడి పరీక్షించడానికి పని చేస్తున్నారని ఊహించలేక తొందరపడి తిట్టాం. తిడితే ఎంత శాపం పెట్టేస్తారా, క్షమించండి అని కాళ్ళ మీద పడితే ఆయన జాలిపడి తొందరపడి శపించాను. ఈ శాపం వెనకాతలో కూడా విష్ణు సంకల్పం ఉన్నది. ఇప్పుడు ఆ శాపాన్ని కొంచెం మార్పు చేస్తున్నాను. ద్వాపర యుగంలో పాండవుల 5 ద్రౌపది భార్య అవుతుంది. ఆ ద్రౌపది గర్భంలో మీరు ప్రవేశిస్తారు. పంచపాండవుల వల్ల మీ విశ్వదేవతల 5 ఉపపాండవులు అనే పేరుతో పుడతారు. శృతసేనుడు, శృతసోముడు, శృతశ్రవుడు, శృతకీర్తి, శృత విద్య అనే పేరుతో 5 పుడతారు. పుట్టి బ్రతికినంతకాలం బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు. తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. యుద్ధరంగంలో విజృంభిస్తారు. చిట్ట చివరికి 18వ రోజు మహాభారత యుద్ధంలో గుడిసెల్లో, శిబిరాల్లో నిద్రపోతూ ఉండగా అశ్వత్థామ ఖడ్గంతో మిమ్మల్ని నరికి అవతల పారేస్తాడు. పెళ్లి కాకుండానే బ్రహ్మచారులుగా అశ్వత్థామ చేతిలో చచ్చిపోయి మీరు శాప విముక్తి పొంది తిరిగి విశ్వదేవతలు అయిపోతారు. ఇది నేను మీకు శాప విముక్తి కలగజేస్తున్నాను పొండి అన్నాడు ఆయన. అదిగో ఆ విశ్వదేవతల 5 భూలోకంలో ఉపపాండవులై పుట్టారు. ద్రౌపదేయులై పుట్టారు. ద్రౌపదీ పుత్రులై పుట్టారు. ఈ పాండవేయులు 5 కూడా అందుకే పెళ్లి కాకుండా పోయింది. ఒక్క అభిమన్యుడికి తక్కిన వాళ్ళకి పెళ్లి కాకుండా పోవడానికి గల కారణం ఇదే. ఈ 5 వివాహం కాకుండానే యుద్ధరంగంలో దుర్మరణం పాలైపోయారు. ఓ జైమిని మహర్షి, నువ్వు అడిగావు ఉపపాండవులు ఎందుకు పెళ్లి కాకుండా చచ్చిపోయారు, వారి పూర్వజన్మ రహస్యం ఏమిటని అడిగావు. ఇదన్నమాట పూర్వజన్మ రహస్యం. విశ్వదేవతల 5 ఉపపాండవులుగా పుట్టారు. విశ్వామిత్ర శాపం వల్ల పెళ్లి కాకుండానే బ్రహ్మచర్య దీక్షతోనే
అశ్వత్థామ యొక్క ఖడ్గం వల్ల మరణం పొందారు. అశ్వత్థామ చేతిలో ఉన్న ఖడ్గం వల్లే వాళ్ళకి ఎందుకు మరణం ఇచ్చాడంటే అశ్వత్థామకు ఆ ఖడ్గం శివుడిచ్చాడని ఇదివరకు కిందటి సంవత్సరం మనం భారతంలో చెప్పుకున్నాం. అది మనం సౌప్తిక పర్వంలో చెప్పుకున్నాం. సుప్తి అంటే నిద్ర, అందరూ నిద్రపోతూ ఉండగా చంపాడు కనుక అశ్వత్థామ, దానికి సౌప్తిక పర్వము, నిద్రలో జరిగిన ఘట్టం అని పేరు అన్నమాట. ఆ ఘట్టంలో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ఉపపాండవుల కథ. నీకు ఈ సందేహం తొలగిందా? ఉపపాండవుల యొక్క మరణం బ్రహ్మచర్య దీక్షతో చావడం వెనక అతను కథ తెలిసిందా అనగానే జైమిని ఆశ్చర్యపోయి, మీరు ధర్మపక్షులు, సామాన్య పక్షులు కాదు, మీ కుక్షి నిండా సకల పురాణ ఇతిహాసాలు ఉన్నాయి, అనర్గళంగా మీరు చెబుతూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంది. అయినా నాకు కుతూహలం ఆగడం లేదు, అందుకే అడుగుతున్నాను. హరిశ్చంద్రుడి తదనంతర కథ కూడా చెప్పి నా చెవులకు ఆనందం కలిగించండి. తదనంతరం ఏం జరిగింది అన్నాడు. ఇది ఇలా అడుగుతాడనే మార్కండేయుడు ఇక్కడికి పంపాడు. ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటాడు ఆయన. ఈ సందేహాలు అయిన తర్వాత మళ్ళీ కథలు అడుగుతాడు. ఆయన చెప్పాలంటే ఆయనకు ఒక మాసం పాటు యజ్ఞం ఉంది. ఆ యజ్ఞ దీక్షలో ఈ కథలు చెబుతూకుంటే యజ్ఞం ఆగిపోతుంది. అందుకని జైమినిని మార్కండేయుడు ఈ ధర్మపక్షుల దగ్గరికి పంపాడనమాట. ఇప్పుడు ఆ ధర్మపక్షులు హరిశ్చంద్రుడి యొక్క తక్కిన కథ చెప్పాయి. హరిశ్చంద్రుడు తదనంతరం భార్యామణిని వెంట పెట్టుకొని ఈ చూడామణిని అన్న ప్రకారంగా విశ్వామిత్రుడికి ఇచ్చి, ఇంకా ఏ నగలు లేకుండా కేవలం చంద్రమతి మెడలో ఉన్న ఒక్క మంగళసూత్రం, ఆ సూత్రానికి ఉన్న గొలుసు తప్ప ఇంకేమీ లేకుండా వెళ్ళారట వాళ్ళు. ఈ మంగళసూత్రాన్ని విశ్వామిత్రుడు ఎందుకు అడగలేదో తెలిసిన, ఈ మంగళసూత్రం ఒక్క హరిశ్చంద్రుడికి తప్ప ఇంకెవ్వరికీ కనపడదట. మళ్ళీ త్రిమూర్తులు త్రిమాతలే చూడగలరు, ఇంకా ఇంద్రాది దేవతలు కూడా చూడలేరు. త్రిమూర్తులు త్రిమాతలంటే వాళ్ళ అసాధారణ స్వరూపులు కనుక వాళ్ళు చూడగలరు, హరిశ్చంద్రుడు చూడగలడు. అందుకే దానిని విశ్వామిత్రుడు కూడా చూడలేకపోయాడు. చూసుంటే అది కూడా లాగేసేవాడేమో. మెళ్ళో గొలుసు కనపడితే అది పులుసులో వేసేసుకోవడం అనేది కొంతమందికి అలవాటు. ఈయన అందులో పరీక్ష కదా, అందువల్లే విశ్వామిత్రుడు ఏమున్నా నగలన్నీ లాక్కున్నాడు, నారచీరలిచ్చి పంపాడు. అంటే దాన్ని బట్టి చంద్రమతి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఆవిడ మెడలో మిణుకుమని మెరుస్తూ ఉండే ఆ బంగారపు మంగళసూత్రములు కానీ గొలుసు కానీ భర్తకి తప్ప అన్యులకి కనబడవట. చివరికి అష్టదిక్పాలకులు కూడా చూడలేరు, నవగ్రహములు కూడా చూడలేవు, త్రిమూర్తులు త్రిమాతలు తప్ప తక్కిన వారెవరికి ఇది దర్శనం కాదు భర్తకి తప్ప అని ఆవిడ సంకల్పించింది ఒకప్పుడు. ఆ సంకల్పం నెరవేరింది. దానికి గల కారణం ఇదే కథ దేవీ భాగవతంలో 6వ స్కంధంలో 7వ స్కంధంలో ఉంటుంది. 7వ స్కంధంలో శతాక్షి మహిమ అనే పేరుతో కథ ఉన్నది. ఆ కథలో హరిశ్చంద్రుడి చరిత్ర ఉంటుంది. అందులో చెప్పారు, అమ్మవారిని చంద్రమతి నిరంతరం ఉపాసించింది. అమ్మని మాయాబీజం జజాపాస అంటాడు. మాయాబీజంతో, మాయాబీజం అని ఒక బీజం ఉన్నది, ఆ బీజాన్ని నిత్యం జపించింది ఆవిడ. ఆ జపం చేయటం వల్ల అమ్మవారు ప్రత్యక్షమై నీ మంగళసూత్రం నీకెలా కనపడుతుంది, కట్టిన భర్తకి త్రిమూర్తులకి త్రిమాతలకి ఇంకెవ్వరికీ కనపడదు నీకు తప్ప అని వరం ఇచ్చింది. అంతటి అమ్మవారు భక్తురాలు. అందుకే కాశీ వెళ్ళిన తర్వాత ఈయన విశ్వనాథుణ్ణి ఆవిడ అమ్మని ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారు. చాలా అద్భుతమైన కథ, బాగా రాశారండి మార్కండేయ పురాణంలో. మార్కండేయ పురాణంలో ప్రతి కథ ఆశ్చర్యము ఆనందము కూడా కలిగిస్తాయి. ఇక్కడి నుంచి వెంట పెట్టుకుని నక్షత్రకుణ్ణి ఈ ముగ్గురు కూడా, హరిశ్చంద్రుడు, ఆయన కొడుకు రోహితుడు లేక లోహితుడు, రాకి లాకి సంస్కృతంలో తేడా లేదు, అందుకే రోహిత లోహిత వాడచ్చు. రలయోహో అభేద అంటే రాకి లాకి తేడా లేదు అని సంస్కృతంలో ఒక సూత్రం ఉంటుంది. ఈ రోహితుడిని వెంట పెట్టుకుని చంద్రమతితో శైప్యతో వాళ్ళు క్రమంగా అరణ్య మార్గాలు బట్టి పోయారు. దారి పొడుగుతో ఎన్నో పరీక్షలు పెట్టాడు ఈ నక్షత్రకుడు. ఆకలో అనేవాడు, ఆయన ఏవో పళ్ళు పట్టుకొస్తే పిల్లాడికి కూడా పెట్టకుండా తినేసేవాట. నిజానికి నక్షత్రుడు చాలా మంచివాడండి. గురువుగారు చెప్పారుగా, మరి గురువుగారు చెబితే ఎంత పాపమైనా చెయ్యాలని శాస్త్రం. గురువుగారు చెబితే విషం తావు, గురువుగారు చెబితే ఏదైనా చెయ్యి. గురువుగారిని ధిక్కరిస్తే మాత్రం ఇంక నిన్ను ఏ దేవుడు కాపాడాడు. శివే రుష్టో గురుస్త్రాత గురవు రుష్టో శివోనచ. శివుడు కోపగించాడు, అప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? ఇది దేవీ భాగవతంలో 6వ స్కంధంలో శ్లోకం. శివుడికి నీ మీద కోపం వచ్చింది, అప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంటే గురువుగారి కాళ్ళు పట్టుకుంటే శివుడి నుంచి కూడా రక్షిస్తాట గురువు. శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు కలిసి ఒకానొకప్పుడు గురువులకి గొప్ప వరాలు ఇచ్చారు. మేము త్రిమూర్తులము ఎవరి మీదైనా ఆగ్రహిస్తే
వాళ్ళని ఎవరూ రక్షించలేరు. త్రిమూర్తులు ఆగ్రహిస్తే ఎవరు రక్షిస్తారు? కానీ ఓ గురుదేవా నువ్వు రక్షించు. త్రిమూర్తులు ఎవరినైనా నాశనం చెయ్యాలనుకుని సంకల్పించినప్పటికీ గురువు గారిని కనుక ఆ వ్యక్తి ఆశ్రయిస్తే గురువుగారు ఈ త్రిమూర్తుల నుంచి కూడా రక్షించే శక్తివంతుడవుగాక. ఒకవేళ గురువుగారికి అప్పగిస్తే మాత్రం త్రిమూర్తులు కూడా కాపాడలేరు. శివుడికి అప్పగిస్తే గురువు రక్షిస్తాట, గురువుకు అప్పగిస్తే శివుడు కూడా రక్షించాడు. చెప్పాడు, గురువుడికి అప్పగిస్తే హరుడు కూడా రక్షించలేడు, ఆ నరుడిని ఇంకెవరూ రక్షించలేరు. అందుకే త్రిమూర్తులకు కోపం వచ్చే పని చేసినా తప్పు లేదేమో, కానీ అలాగని చేయమని కాదు, ఒకవేళ పొరపాటు ఉండదు. కానీ గురువునకు కోపం వచ్చే పని పొరపాటును కూడా చేయకూడదు. జ్ఞానులు ఎప్పుడూ గురువు దగ్గర అనుక్షణం తల వంచి నమస్కరించి వినయంతో మెలుగుతారు. పొరపాటును గురుద్రోహం చేశారంటే ఇక అటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు. అందువల్లే నక్షత్రకుడు గురువుగారు చెప్పిన మాట విని పిల్లవాడిని ఎంతో ఏడిపించాడు, ఆవిడ్ని ఏడిపించాడు, ఆయన ఏడిపించాడు. దారిలో ఎన్నో కష్టాలు వచ్చాయట, మధ్య మధ్యలో వర్షాలు కురిపించాడు విశ్వామిత్రుడు, చాలా కష్టాలు పెట్టాడు ఆయన. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ హరిశ్చంద్రుడు కానీ చంద్రమతి కానీ ఆఖరికి కుర్రాడు కూడానండి, వాళ్ళు కూడా ఈ కష్టాలకి దేనికి భయపడలేదట. వాళ్ళు వర్షాలు కురిపించారు, వర్షంలో తడిశారు. ఒక్కొక్కప్పుడు క్రూర మృగాలు మీదకు వచ్చేవి, భయంకర బేతాళుడి వంటి రాక్షస శక్తుల్ని దుష్టశక్తుల్ని కూడా విశ్వామిత్రుడు పంపాడు. అన్నిటినీ ఎదుర్కొని చెట్ట చివరికి ఇంచుమించుగా నెల పూర్తవుతోంది. ఇక ఇంకొక రోజు ఉందనగా వెళ్ళి వారణాసి చేరారు. అంటే ఆ రోజు సూర్యాస్తమయంలోపు విశ్వామిత్రుడికి ఇవ్వవలసింది ఇవ్వాలి. ఆ సమయంలో వీళ్ళంతా వారణాసి చేరారు. ఎంత అదృష్టవంతులండి వాళ్ళు. మొత్తం మీద కష్టాలలో పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రం చేరారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఒక బుల్లి పద్యంలో రాశాడు, భక్తి యోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ ఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి. వారణాసి ఎంత గొప్పదో ఈ బుల్లి పద్యంలో చెప్పాడు ఆయన. భక్తి ఒక యోగం. ఈ భక్తి అనే యోగం తన పాదం పెట్టిన చోటు వారణాసి. న్యాసము అంటే ఉంచుట, పదన్యాసి పాదం పెట్టింది. ఏం పాదం పెట్టింది? భక్తి యోగం తన పాదం పెట్టిన స్థలం అనగా వారణాసిలో నిత్యం భక్తి అనే ఒకానొక పవిత్ర వస్తువు పరిధి విల్లుతుంది. అక్కడ భక్తి 4 కాళ్ళ మీద నడుస్తుంది. భక్తికి నిలయమైనది వారణాసి. పుట్టాక మనం 1-2 ఎన్ని పాపాలు చేస్తున్నాం? భవము అంటే పుట్టుక, సంసారం. దురితము అంటే పాపం. భవ దురిత. ఈ సంసారంలో ఈ జన్మలో మనం చేసిన ఈ మహాపాపములు లెక్కలేనున్నాయి. ఈ పాపములన్నిటినీ నరికి అవతల పారేసే ఖర అసి. ఖర పదునైన తీక్షణమైన, అసి అంటే కత్తి, ఖరాసి పదునైన కత్తి. మన పాపములను నరికి చీల్చి చెండాడే పదునైన కత్తి వారణాసి. ఎంత అందంగా చెప్పాడు, భవదురిత శాత్రవ ఖరాసి. మనం సంసారంలో చేసేటటువంటి మహాపాపములనే శత్రువులను నరికి అవతల పారేసే పదునైన కత్తి వారణాసి. స్వర్ణది. స్వహ అంటే స్వర్గము అని అర్థం. స్వహ నది స్వర్ణది అంటే ఆకాశగంగా. స్వర్ణది అంటే గంగానది అని అర్థం. గంగానది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందిగా. ఆ నదీ తీరములో కొలువయ్యున్న ప్రకాశిస్తున్న క్షేత్రం వారణాసి. భాసి ప్రకాశిస్తోంది, సంభాసి చక్కగా ప్రకాశిస్తోంది. ఎక్కడ ప్రకాశిస్తోంది? గంగానదీ తీరంలో. గంగానదీ తీరంలో కొలువై వెలిగిపోతున్న క్షేత్రం వారణాసి. పావన క్షేత్రముల వాసి. పవిత్ర క్షేత్రములలో ఇంకా ఎంత గొప్ప క్షేత్రం మరొకటి లేదు అని ప్రసిద్ధికెక్కిన స్థలం వారణాసి. ఈ భూమండలంలో ఎన్ని తీర్థయాత్రలు ఉన్నా వారణాసి 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 వారణాసి. ఎప్పుడన్నా వీలుంటే దేవీ భాగవతం 9వ స్కంధం చూడండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నా దగ్గరికి రండి, ఇక్కడే ఉంటుంది. ఆ దేవీ భాగవతం 9వ స్కంధంలో ఒక గొప్ప శ్లోకం చెప్పారు. ఎవడైనా కాశీ 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 అని, కాశీని యోజనానాం శతైరపి కొన్ని 100 యోజన దూరంలో ఉండి తలుచుకున్నప్పటికీ ముచ్యతే సర్వపాపేభ్య సకల పాపాల నుంచి విముక్తి పొందుతాట. కాశీ అనే శబ్దమును ఇక్కడుండి తలుచుకోండి మీరు.
ఇక్కడికి కాశీ చాలా దూరమేగా. అయినా రోజు కాశీ 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 అని తలుచుకుంటే కాశీని తలుచుకోవటం వల్ల ఎన్ని యోజనముల దూరంలో ఉన్న, అది కూడా 100 యోజనముల దూరంలో ఉన్నప్పటికీ సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడని దేవీ భాగవతంలో ఉంది ఈ శ్లోకం. అంత గొప్ప శ్లోకం అది. కాబట్టి కాశీ పరమ పవిత్రమైనది, మహామహిమ కలిగినది. ఈ భూమండలంలో దానికి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు. అటువంటి దివ్యక్షేత్రం చేరి భార్యా సమేతంగా పుత్ర సమేతంగా ఈ నక్షత్రక సమేతంగా పరమ పవిత్రమైన మణికర్ణికా ఘట్టం దగ్గరకు వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చేసి డుంఠి విఘ్నేశ్వరుణ్ణి మహానుభావులైన దేవతలందరినీ దర్శనం చేసుకున్నాడు. చిట్ట చివర విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు. ఈనాటి ఆలయం కాదు, ఆనాడు చాలా విశాలంగా ఉండేది ఆలయం. పరమ దౌర్భాగ్యుడు పరమపాపాత్ముడు ఔరంగజేబు అనే ఒకనొక నీచుడు మ్లేచ్ఛుడు ఈ భూమండలంలో మన దురదృష్టవశాత్తు ఢిల్లీని పరిపాలించాడు. ఆ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మొత్తం పురోహితుల్ని పౌరాణికుల్ని అక్కడున్నటువంటి పాపం అర్చకుల్ని కొన్ని వేల మందిని నరికేశాడు. నరికి ఆలయం పడగొట్టి అవతల మసీదు కట్టాడు. ఇప్పుడున్నది ఆ మసీదు అనమాట. మనకి కాశీ వెళ్ళిన వాళ్ళు చూశారు కదా, నందీశ్వరుడికి ఎదురుగుండా మసీదు ఉంటుంది. ఇంతమంది ప్రాణత్యాగం చేశారండి మహానుభావులు. వాళ్ళంతా అక్కడున్న అర్చకుల యొక్క రుణం మనం తీర్చుకోలేము. ఇవాళ కాశీ వీధులు ఎందుకు ఎంత ఇరుగ్గా ఉన్నాయో తెలిసినా ఈ దుర్మార్గుడు మొదటి నుంచి ఒక ప్రణాళిక వేసేట, తొందరలో ఏమైనా కాశీ వెళ్ళి పడగొట్టాలని. అందుకని వెంటనే ఏం చేశారు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఔరంగజేబు దర్బార్లో ఉన్నవాళ్ళు ఇక్కడున్న పురోహితులకి పండాలకి క్లూ ఇచ్చారు. అందుకని వాళ్ళంతా కలిసి ఇరుకిరికి ఇళ్ళు కట్టేశారు, దగ్గరికి కట్టేశారు. దగ్గరికి ఇళ్ళు కడితే ఏమవుతుందన్నమాట, ఏనుగుల మీద గుర్రాల మీద సైనికులు రాలేరు. అందుకే మీకు కాశీ ఇళ్ళు అంత ఇరుగ్గా ఉంటాయి. కాశీ వీధులు చాలా సన్నగా ఎందుకున్నాయంటే సన్నగా సందులు చేస్తే ఆ సందుల్లోంచి ఒక్కొక్కడే సైనికుడు రాగలుగుతాడు. ఏనుగుల మీద గుర్రాల మీద ఒకేసారి సైనికులు పటాలం వచ్చి పడదు. అలా సందులు ఇరుకు చేశారు. ఒక 2 ఏళ్ల పాటు వాళ్ళు ఇరుకు సందులు చేసి సందులకు అటు ఇటు అరుగుల మీద నిలబడి చేతుల్లో చెంబులు కర్రలు పుచ్చుకొని పాపం పంచెలు పుచ్చుకొని నిలబడ్డారు. అప్పుడు ఈ సైనికులు వస్తున్న వాళ్ళు వచ్చినట్టు కొట్టి చంపి వాళ్ళ చేతిలో చచ్చి చాలా యాతన పడ్డారట పాపం. ఎప్పుడైతే ఇరుగ్గా ఉందో సందులు ఒకేసారి వచ్చి పడలేకపోయారు వాళ్ళు. ఈలోపు శివాజీకి వార్త వెళ్ళింది. ఆయన తన సైనికుల్ని పంపాడు. ఆ సైనికులు వచ్చి మీద పడ్డాక ఈ ఔరంగజేబు సైనికులు సగం మంది పారిపోయారు. మిగతా వాళ్ళు అప్పటికే కూలగొట్టేసి అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఉండిపోయారు. మన బలం సరిపోలేదు పూర్తిగా, కనీసం సగం గుండి రక్షించుకున్నాం. మిగతా సగంలో వాళ్ళు మెల్లగా మసీదు కట్టారు. అప్పటి నుంచి ఆ మసీదు స్థానంలో మా గుడి మాకు ఇవ్వండి అని యుద్ధం జరిగింది. ఎందుకు చెప్తానంటే కొంతమంది అడిగారు, అక్కడ కొంతమంది అర్చకులేమో క్రూరంగా ఉంటున్నారండి అంటున్నారు. క్రూరంగా ఉండడం కాదు, వాళ్ళు ఏళ్ల తరబడి యుద్ధాలు చేసి చచ్చిపోయి అంత గొడవ చేసి రౌడీయుధంతో రక్షించవలసి వచ్చింది. దాంతో ఇప్పుడు వాళ్ళు కొంచెం కోపంతో అలా ఉంటున్నారు. అసలు కారణం ఈ వెనకాతల ఈ గోండాల్లో ఉండడానికి గల కారణం అది. వాళ్ళ ప్రాణత్యాగాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎంత బాధపడ్డారండి, ఎంతమంది చచ్చిపోయారండి. 7 లక్షల మంది ఔరంగజేబు కాలంలో చచ్చిపోయారు తెలిసిన మీకు. హిందూ మతంలోకి మారను అన్నవాళ్ళని చంపేశాడు. ఆ 7 లక్షల మందిలో ప్రత్యేకంగా 2 లక్షల మంది కేవలం పురోహితులు ఉన్నారు. ఇంతమంది చచ్చిపోయినా మేము మతం మారమన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో హిందువులు అంత తేలిగ్గా మారలా. ఎవరో కొంతమంది డబ్బు కోసం కక్కుర్తిపెట్టి మారారు. ఏది ఏమైనా సరే మన ధర్మము కనుక నశించిపోతే మనం ఎవ్వరము ఈనాడు ఉన్నట్టుగా ఉండలేం. భవిష్యత్తు చాలా భయంకరంగా ఉన్నది గుర్తుపెట్టుకోండి. హిందువులకి ఎక్కడా ప్రపంచంలో మనుగడ లేకుండా చేస్తున్నారు. ఈ హైందవ సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ఎన్నో దేశాల్లో కుట్రలు జరుగుతున్నాయి. అన్యమతస్థులంతా ఐక్యమైపోతున్నారు. చంపడానికి పడగొట్టడానికి డబ్బిచ్చి మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీలాంటి పుణ్యాత్ములు ఇక్కడ ఉన్న ఒక 500-600 మంది కలిస్తే 5 కోట్ల మందిని మార్చగలుగుతారు. ముందు మీ ఇళ్లల్లోనే గిరి గీసుకోండి, గట్టిగా నిలబడండి. మీరు చేస్తారన్న నమ్మకం. ఇప్పుడు మీకు నమ్మకం ఉంటే కొట్టండి చప్పట్లు. ఎందుకు చెప్తాను, ఆనాడు కాశీ ఆలయం అంత విశాలమైన పవిత్రాలయం, ఎంతో అద్భుతంగా ఉండేది. ఆలయం గురించి పురాణాల్లో రాసినవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి మీకు అర్థం కాక ఇదేంటండి ఇలా ఉందనుకుంటున్నారు. కానీ ఆ విశాల ఆలయంలో లోపల రాత్రిపూట పడుకోవడానికి కూడా అవకాశం ఉండేదట. కొంతమంది జాగరణ చేసేవాళ్ళు అక్కడ కూర్చునేవారట. అటువంటి ఆలయం దగ్గరికి వెళ్ళాడు. చాలా అద్భుతమైన శ్లోకాలు అష్టకం రాశాడు హరిశ్చంద్రుడు. అష్టకం అంతా ఇప్పుడు నేను చదవలేను, కానీ ఇందులో ఒక్క శ్లోకం మీకు చదివి వినిపిస్తాను. అది హరిశ్చంద్రుడి చేత రచించబడింది. హే చంద్రచూడ మదనాంతకాశూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప. ఇది ఆయన శ్లోకాలు. దీనికి వసంత తిలకము అని పేరు. ఈ ఛందస్సుకి వసంత తిలకం అనమాట. అంటే మీరు సుప్రభాతంలో వింటూ ఉంటారుగా, హే చంద్రచూడమదనాంతక సోలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయవల్లభ, ఇలాగ చదువుతారన్నమాట దానిని. అటువంటి పవిత్రమైన ఛందస్సు. ఈ ఛందస్సుని భాగవతంలో, రామాయణంలో అన్ని చోట్ల వాడారు మహాకవులు. కాళిదాసు గారు దీన్ని బాగా వాడాడు. కాళిదాసు గారు దీనిని సుప్రభాతానికి వాడాడు. అప్పటి నుంచి అందరూ సుప్రభాతానికి ఈ శ్లోకాల ఛందస్సే వాడడం మొదలెట్టారు. హే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అనే ఛందస్సు ఉందే, దానికి వసంత తిలకం అని పేరు అన్నమాట. అద్భుతమైన ఈ వసంత తిలకంలో దేవతల్ని ప్రత్యేకంగా స్తోత్రం చేసేవారు. ఈయన కూడా అలాగే చంద్రుణ్ణి నెత్తి మీద ధరించినవాడ, చంద్రుణ్ణి మడిగా ధరించినవాడ, మదనాంతక, మదనుడు అంటే మన్మధుడు, మన్మధుడి పాలిటి మృత్యుదేవత, ఆయన్ని భస్మం చేశావు. చేతిలో శూలం ధరించావు. స్థాణు అంటే కదలకుండా దొంగలా ఉంటాడు. స్థాణు అంటే దొంగ. ఓ దొంగ నరికి అక్కడ పెట్టండి, అది కదలదు. శివుడు సమాధిలోకి వెడితే అలాగా ఎండిపోయిన దొంగ వలె కదలకుండా బిగుసుకుపోయి ఉంటాడు. అందుకని స్థాణువు అన్నారు. సంబోధనలో స్థాణు. జపం చేస్తున్నవాడు అన్నీ మర్చిపోయి కదలకుండా ఉండిపోవాలి. ఒక్కసారి జపంలోకి వెళ్ళాడంటే పక్కన పిడుగులు పడుతున్నా చలించకూడదు, అప్సరసలు నృత్యం చేసినా కదలకూడదు. అంతేగాని అస్తమాటు ఇటు చూసుకుంటూ ఎవరు వచ్చారనుకుంటూ ఉంటే ఇంక వాడికి జపమేమిటి? పక్కన పోపులు ఢామ్ అన్నాయంటే మనకి దగ్గుకుంటూ లేచిపోతున్నావు లేదా? ఇక మనకి సమాధి లేదు అక్కడ. ఆయన సమాధి స్థితిలో తనను తాను మరిచిపోయి ఉంటాడు ఆయన. అందువల్ల స్థాణువు అన్నారు. గిరీశ, కైలాసము అనే ఒక పర్వతమునకు అధిపతి ఆయన. కైలాసగిరికి అధిపతి. అందుకని గిరి ఈశ గిరీశ. గిరిజయశ, గిరిజ అంటే పార్వతి, పర్వతరాజపుత్రిక. ఆయన గిరీశుడు, గిరిజేశుడు. గిరిజేశుడు అంటే పార్వతీ వల్లభుడు. మహా ఈశుడు. ఈశ అంటే అధిపతి. మహేశ మహాధిపతి. అంటే ఆయనకి పైన మరొక అధిపతి లేడు. ఆయనే సమ్రాట్. ఆయనకి మించిన ప్రభువు మరొకడు లేడు. అందుకని మహేశ అన్నారు. శంభో, ఎప్పుడు నిత్యం ఆనందం కలిగించేవాడు ఆయన. భూతాధిప ప్రమథనాథ, భూత అధిప, సమస్త భూతాలకి ప్రాణులకు అధిపతి, పంచభూతములకు అధిపతి. ప అంటే పాలించువాడు. భూతాధిప, ఈ భూతములన్నిటినీ చక్కగా పాలించేవాడా. ప్రమథనాథ, ప్రమథులందరికీ ఆయనే నాథుడు, ప్రమథగణాలందరికీ నాయకుడు. గిరీశ చాప, గిరీశం అంటే మేరుపర్వతం. మేరుపర్వతమును విల్లుగా చేసుకుని, ధనుస్సుగా చేసుకుని పూర్వం త్రిపురాసుల్ని కూల్చాడు ఆయన. అప్పటి నుంచి గిరీశ చాపుడు అనగా మేరుపర్వతమే ధనుస్సుగా కలిగినవాడు అని ఆయనకి పేరు వచ్చింది. అటువంటి నీకు నమస్కారం అని ప్రార్థించి ఆయన ఏమని కోరాడో తెలుసా? నిజానికి శివుడు ఈయన ప్రార్థించగానే లింగంలో టక్క నిలబడ్డాట. ఏమడిగితే అది ఇద్దామని. ఈయన ఏమడుగుతాడు సాధారణంగా? నేను విశ్వామిత్రుడికి 10 కోట్ల బంగారు నాణ్యములు ఇవ్వాలి, క్రతుదక్షిణకి వాగ్దానం చేశాను. ఈ 10 కోట్ల నాణ్యాలు నాకు ఇచ్చేయి, నువ్వు ఇస్తే అవి నేను దక్షిణగా ఇస్తాను అని అడుగుతాడేమో. ఎందుకంటే ఈయన విశ్వామిత్రుడికి అప్పు ఉన్నాడు. 10 కోట్ల నాణాలు అప్పు తీర్చాలి. తీర్చడానికి ఈయన దగ్గర ఏమీ లేదు, వ్యాపారం లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు. ఈ స్థితిలో నన్ను ప్రార్థించాడు, నేను సిద్ధంగా ఉంటాను. ఆయన అడిగితే టక్కన 10 కోట్లు ఇస్తాను. ఆ 10 కోట్ల నాణ్యాలు పుచ్చుకుని విశ్వామిత్రుడు అప్పు తీర్చి ఈయన సుఖంగా ఉండవచ్చు అని కరుణాస్వరూపుడైన ఈశ్వరుడు అదృశ్య రూపంలో లింగం దగ్గర నిలబడ్డాడు. అడిగితే ఇవ్వడానికి డబ్బు పుచ్చుకుని పోయాను. వాళ్ళ ఆవిడ పక్కనదిగా అన్నపూర్ణాదేవి పక్కన ఉండగా ఆయనకేం లోట్లేదు. ఇంట్లో కొంతమంది భార్యలు ఉంటారు, పాప మహాత్మురాళ్ళు అనమాట. భర్త గారి ఖర్చులన్నీ ఆవిడే పెడుతూ ఉంటే భర్త గారు మాత్రం సాయంకాలం సరదాగా బయటకు వచ్చి పురాణం వినేసి ఇంటికి పోతాడు. వాడికి ఉద్యోగం సద్యోగం ఉండదు. కానీ ఈయన అలా కాదట. అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా నటిస్తూ పెత్తనం అంతా భార్య చేతిలో పెడతాట. మొత్తం శక్తి అంతా అమ్మది నీ దగ్గరే ఉందంటాడు శంకరాచార్యుడు.